ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మీ వెహికల్స్ని మా ఈ సిటీ మోటార్స్ ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించినట్లయితే మీ వెహికల్ని కూడా ఇలా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ శివ. వెల్కమ్ టు సిటీ మోటార్స్. ఫ్రెండ్స్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేట్లో పెడతాం వల్ల ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి 2 మారుతి ఎర్టిగా VDI వెహికల్స్ అయితే రావడం జరిగిందండి. ఒక వెహికల్ 2016, మరొక వెహికల్ 2017 అయితే రావడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా విజయవాడ లోకల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ప్రైస్లు అయితే ఒకసారి మీరు వెహికల్ ఓనర్ గారు చెప్పిందే నేను చెప్పాను. వెహికల్ దగ్గరికి వెళ్ళి టోటల్గా చెక్ చేసుకొని బార్గెనింగ్ అయితే చేసుకోండి. రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తారు, బార్గెనింగ్ చేసుకోండి. ఇంకా 1 by 1 వెహికల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వస్తున్న వెహికల్ చూసినట్లయితే మారుతి ఎర్టిగా VDI వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2017. దీని సి బుక్ వ్యాలిడిటీ 2032 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే 1,03,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ రికార్డు అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజిన్ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూయల్ విషయానికి వచ్చినట్లయితే డీజిల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉండదు. రియర్ పార్కింగ్ సెన్సార్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ గుడ్ క్వాలిటీతో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ 4 టైర్లు కూడా 80% బటన్తో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 8,60,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ విజయవాడ లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి, సంప్రదించగలరు. ఫ్రెండ్స్, మన సెకండ్ వెహికల్ విషయానికి వచ్చినట్లయితే మారుతి ఎర్టిగా VDI వేరియంట్ అండి. ఈ వెహికల్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2016. దీని సి బుక్ వ్యాలిడిటీ 2031 వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్లో ఉండడం జరిగింది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్ల విషయానికి వచ్చినట్లయితే కేవలం 81,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. దీనికి కూడా షోరూమ్ ట్రాక్ రికార్డు అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్తో లభిస్తుంది. ఈ వెహికల్ గేర్స్ మాన్యువల్ గేర్స్. దీంట్లో ఆడియో సిస్టమ్ అవైలబుల్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఏమీ ఉండవు. ఈ వెహికల్ ఏసీ విషయానికి వచ్చినట్లయితే గుడ్ కండిషన్లో ఉండడం జరిగింది. దీని ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. ఈ వెహికల్ ఫ్యూయల్ డీజిల్. దీని మైలేజ్ లీటర్కి 18 కిలోమీటర్ల పైబడి వస్తుందని ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో రియర్ వ్యూ కెమెరా ఉంటుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ 4 టైర్లు కూడా 80% బటన్తో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఈ వెహికల్ ప్రైస్ 7,70,000 రూపాయలుగా చెప్తున్నారు. ఈ వెహికల్ మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయవచ్చు, బార్గెనింగ్ అయితే ఉంటుంది, మాట్లాడవచ్చు. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ విజయవాడ లోకల్ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి, సంప్రదించగలరు. ఫ్రెండ్స్, ఈ 2 వెహికల్స్ కూడా వెహికల్ ఓనర్ గారి దగ్గర ఉన్నాయి. మీరు ఈ స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నా నెంబర్కి కాల్ చేస్తే వెహికల్ ఓనర్ గారిని కాల్ కాన్ఫరెన్స్లో కలిపి మాట్లాడటం జరుగుతుంది. వెహికల్ దగ్గరికి వెళ్ళి టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రం బార్గెనింగ్ అయితే ఉంటుంది. మీరు ఒక రేట్కి అయితే మాట్లాడవచ్చు, కానీ వెహికల్ చూడకుండా మాత్రం ఫోన్లో రేట్ల గురించి అయితే డిస్కషన్ చేయొద్దు. క్వాలిటీ ఉంటేనే మాత్రం కొద్దిగా రేట్ అయితే ఎక్కువ చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్స్, మరి ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ యాక్టివేట్లో పెట్టుకోవడం వల్ల అలాంటి మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.
మరి నెక్స్ట్ వచ్చే రేపటి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.